రైతా మేడం వాళ్ళ ఇల్లు చూస్తేనైతే మొత్తం బండలతోనే ఉందండి. సో మీరు బ్యాక్ సైడ్ విజువల్స్ చూడొచ్చు. సో ఇట్లాంటివి అయితే మ్యాక్సిమము టెంపుల్లోనే కనిస్తాయి. ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వైట్ ఫిల్లర్స్ ఉన్నాయి కదా, అంటే తెల్ల బండలతో కట్టినటువంటి ఇవన్నీ నాకు తెలిసి దాదాపుగా తాండూరులోనే దొరుకుతాయి. సో ఒక పైన చూసుకుంటే మాత్రం దూలాలు అంటారు, అంటే నాకు తెలిసిన వరకు అయితే దూలాలు. ఆ దూలాలు కూడా ఏంటంటే ఊర్లలో మనకి వడ్లేస్తారు కదా, వడ్లేసినప్పుడు ఆ దూలాల పైన బస్తాలు వేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నటువంటి బండలు కూడా ఈ గచ్చ అయినా కూడా ముఖ్యంగా అంటే పాతకాలము. సో అంటే మా ఇంటి దగ్గర ఉందని మరి ఎందుకు చెప్తున్నా అంటే మాకు కూడా ఇట్లాంటి బండలే ఉన్నాయి. సో అప్పుడు మా నాన్నగారు కూడా ఇట్లాంటి బండలతోనే కట్టించారు. సో ఇవి కూడా నార్మల్ బండలే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో చాలా పాష్గా కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ సో ఎంట్రన్స్లోనైతే వీళ్ళ ఇంట్లో మంచి రాయితోని గణపతిని పెట్టడం జరిగింది. ఇటు సైడ్ అయితే హనుమాన్ కూడా పెట్టడం జరిగింది. ఇది కూడా అంటే డిఫరెంట్గా కనిపిస్తుంది రాయి. నాకైతే పేరు తెలియదు, ముందుగానే మీరు కామెంట్ వేసుకునే ప్రాబ్లం లేదు. ఒకసారి మేడం వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం. సో మేడం అయితే కొంచెం బిజీగా ఉందని చెప్పింది. ఆలోపు మీకు కొంచెం మేడం వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉన్నాయి, సో డిఫరెంట్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. ఇదైతే నాకు తెలిసి కట్టతో చేసినటువంటిది అనుకుంటా, టేకు కట్ట. సో చూడండి గడప కూడా ఎంత బాగా పెట్టుకున్నారు. ఇప్పుడున్నటువంటి కాలంలో గడపకి పసుపు పెట్టడానికి మనకు టైం దొరకడం లేనటువంటి సిచ్యువేషన్లో రైతా మేడం వాళ్ళ గడప అయితే చాలా బాగుంది.